నమస్తే ఫ్రెండ్స్. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మరో గుడ్ న్యూస్ అయితే వచ్చింది. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో నిర్మాణంలో ఉన్న భారీ T2 ప్యాసింజర్ టెర్మినల్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఫైనల్ స్టేజ్ కి అయితే వెళ్ళింది. 3 కువైట్ ప్రభుత్వ సంస్థలు కలిసి టుర్కీకి చెందిన లిమ్కా కంపెనీతో ఒక ఒప్పందాన్ని అయితే సైన్ చేశాయి. దీంతో కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోని T2 టెర్మినల్ పనులు మరింత వేగంగా పూర్తిగానున్నాయి. ఈ T2 టెర్మినల్ పూర్తయితే కువైట్ విమానయాన రంగంలో భారీ మార్పులు అయితే రాబోతున్నాయి. ప్రస్తుతం కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండటంతో కొత్త ఆధునిక టెర్మినల్ అవసరం చాలా ఎక్కువగా అయితే ఉంది. ఈ T2 టెర్మినల్ ప్రాజెక్ట్ ను నిర్మిస్తుంది టర్కీకి చెందిన ప్రముఖ కంపెనీ అయిన లిమ్కా. ఇప్పటికే ఈ సంస్థ ప్రపంచంలోని అనేక పెద్ద ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు పనులను విజయవంతంగా అయితే పూర్తి చేసింది. ఇప్పుడు కువైట్ లోని ఈ T2 టెర్మినల్ కూడా మిడిల్ ఈస్ట్ లోని అత్యాధునిక ఎయిర్పోర్ట్ టెర్మినల్లో ఒకటిగా అయితే మారనుంది. ఈ కొత్త టెర్మినల్లో ఏమేమి ఉండబోతున్నాయంటే భారీ ప్యాసింజర్ కెపాసిటీ, ఫాస్ట్ ఎమిగ్రేషన్ సిస్టమ్, అడ్వాన్స్ సెక్యూరిటీ టెక్నాలజీ, లగ్జరీ వెయిటింగ్ లాంచ్లు, మోడర్న్ షాపింగ్ ఏరియాలు, ఫాస్ట్ చెక్ ఇన్ సర్వీసులు, అలాగే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫెసిలిటీలు. అంటే ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సదుపాయాలన్నీ ఈ టెర్మినల్ 2 లో అయితే అందుబాటులో ఉండనున్నాయి. ఈ ప్రాజెక్టు కేవలం ప్రయాణికులకే కాదు, కువైట్ ఆర్థిక వ్యవస్థకు కూడా భారీ లాభాలైతే తేనుంది. ఎలా అంటే టూరిజం పెరుగుతుంది, ట్రేడ్ బలపడుతుంది, ఇన్వెస్ట్మెంట్ అవకాశాలు అయితే పెరుగుతాయి. కువైట్ ఒక ఏవియేషన్ హబ్ గా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇండియా నుంచి కువైట్ కు వెళ్లే వేలాది మంది భారతీయ ప్రయాణికులకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో మరిన్ని ఫ్లైట్స్ పెరుగుతాయి, తక్కువ రష్ ఉంటుంది, త్వరగా ఎయిర్పోర్ట్ సర్వీసులు అయితే అందుబాటులోకి అయితే వస్తాయి. అలాగే కువైట్ ప్రభుత్వం ఇప్పుడు ఏవియేషన్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో భారీ పెట్టుబడులు అయితే పెడుతుంది. ఇది భవిష్యత్తులో గల్ఫ్ ప్రాంతాల్లో కువైట్ స్థాయిని మరింత పెంచబోతుంది. ఈ టెర్మినల్ 2 గురించి మీ అభిప్రాయం ఏందో కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి. ఇలాంటి గల్ఫ్ మరియు కువైట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియోని మర్చిపోకుండా మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి.